హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము కటింగ్ అనేది ఇంతకుముందు వీడియోలో చూస్తాం కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్తో ఇక పని లేదు, దీన్ని డైరెక్ట్ ఒకేసారి ఫిట్టింగ్ చేసేటప్పుడు తీసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి ఫ్రంట్ అండ్ హ్యాండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. మనము దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసేసి ఇలా మిడిల్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇది అటు ఇటు జరగకుండా ఉండడానికి ముందుగానే ఇలా నీట్గా సర్దేసుకొని, ఇలా గుండు సూదులు అనేటివి మార్కెట్లో దొరుకుతాయి, ఇవి తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడ లూజ్ కుట్ అనేది తీసుకోవాలి. లూజ్ కుట్ తీసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా లూజ్ కుట్టే తీసుకొని మనము జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, కామెంట్లో ఒకరు బాబిన్లో దారం ఎలా పెట్టాలి, మిషన్లో ఎలా పెట్టాలి అనేది మెన్షన్ చేశారు. కాబట్టి నేను ఈ వీడియో చివరిలో వాళ్ళ కోసము మిషన్ ఎలా వాడాలి, బాబిన్లో దారం ఎలా పెట్టాలి అనేది నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ వాళ్ళ కోసము ఆ వీడియో కూడా నేను ప్రత్యేకంగా చేసి పెడతానండి. ఇది వచ్చేసి మనం ఇలా లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిన్నిస్ అనేది తీసేసి మనము ఇదంతా కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్, ఈ క్లాత్ మొత్తము మనము కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఈ వెనక సైడ్ డాట్స్ అనేది ఇలా పెట్టుకున్నాం కదా, ఇది కనబడుతుంది చూడండి. ఈ లైనింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ డాట్స్ కూడా ఇలా పెట్టేసుకొని ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసాం కదా, అదే 1/2 ఇంచ్ అనేది మనము ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ మనము మిషన్ గుడక దారం లెవెల్ అనేది తగ్గించుకోవాలన్నమాట. ఇందాక లూజ్ కుట్టు పెట్టాం కదా, ఇక్కడ అనేది టైట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ డాట్స్ అనేటివి సేమ్ హైట్లో ఉన్నాయా లేవా అని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్ట్రైట్లో వచ్చేసాయి అన్నమాట ఒకే సైడ్లో. ఓకే, ఇప్పుడు మనము వెనకాల బెల్ట్ అనేది వేస్తాం కదా, దానికోసం మనము ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మనము ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకునేటప్పుడు ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ ప్లేస్లో అనేది మనము ఇలా అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేస్తే ఈ క్లాత్ మీద అనేది పడాలి. లైనింగ్ క్లాత్ మీద అనేది మనకి స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు ఇలా వేస్తాం కదా, ఇది అనేది మనం ఇలా ఫోల్డ్ చేస్తే మనం ఇక్కడ తుర్పాయి అనేది చేస్తాం కదా, తుర్పాయి చేసేటప్పుడు ఇలా చేసి ఇలాగే వదిలేస్తారు చాలామంది. ఇలా వదిలేయకుండా ఇక్కడ లూజ్ కుట్ అనేది ఒకటి వేస్తే మనకు హెమ్మింగ్ చేసేటప్పుడు అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లూజ్ కుట్ అనేది మనము వేసుకోవాలన్నమాట. దారం చేంజ్ చేసుకుంటూ మనము ఇలా చూసుకోవాలన్నమాట. ఓకే, మనకు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఫ్రంట్ని కూడా లైనింగ్ యాడ్ చేసుకొని చూద్దాం. ఓకే, ఇది ఫ్రంట్ సైడ్ కదా, వీటికి కూడా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది మనము జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇందాక బ్యాక్ పార్ట్ ఎలా అయితే లూజ్ కుట్టు పెట్టి వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఓకే అండి. ఇప్పుడు మనము ఫ్రంట్ కూడా లైనింగ్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డాట్స్ ఇక్కడ ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే మార్కింగ్ అనేది ఈ రెండో వైపు కూడా మార్క్ చేసుకొని మనము వేసేసుకున్నాం అనమాట. ఇలా ఫస్ట్ ఈ మిడిల్ డాట్ ఇలా పట్టుకొని ఈ 2 ఖర్చులు అనేది ఇలా పట్టేసుకొని ఇక్కడికి ఇలా స్ట్రైట్గా అనేది లాగాలన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇదిగో పఫ్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా అనేది మనకి పఫ్ వస్తుంది. చూసారు కదా, ఇలా అనేది మనకి పఫ్ నిలబడుతుంది అనమాట. అలాగే సెకండ్ సైడ్ కూడా మనము దీన్ని కూడా అలాగే వేసేద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు మనము రెండు వైపులా పఫ్ అనేది మనము రెడీ చేసి పెట్టేసుకుంటాం. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్ని రెడీ చేసేసుకుందాం. క్రాస్ బెల్ట్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా సేమ్ జాయిన్ చేసేసి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు వెళ్తుంది కదా, ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇది ఒరిజినల్ క్లాత్, ఇది ఉల్టా అనమాట. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇప్పుడు ఈ లైనింగ్ని పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇలా పెట్టేసుకొని లైనింగ్ వైపు ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసి ఇలా లైనింగ్ మీద మాత్రమే పడేటట్టుగా ఇలా వేయాలన్నమాట. అదేవిధంగా రెండో క్రాస్ బెల్ట్ కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. మనకి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు రెండు రెడీ చేసుకుందాం. రెండు క్రాస్ బెల్ట్ రెడీ అయినాయి కదా, ఇప్పుడు మనము దీన్ని ఇలా పెట్టాలన్నమాట. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ కదా, ఇది రైట్ సైడ్ సేమ్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా తిప్పుతో స్టిచ్ వేసుకోవాలి. రైట్ సైడ్ అనేది ఒకవైపు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది ఇతల బయట వైపు అనేది ఉండాలి. ఇక్కడ ఇది వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా, మన షేప్ బెల్ట్కి ఇది పట్టి వేసాం కదా, దీన్ని కొంచెము ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పార్ట్ని అనేది ఇలా రోల్ చేయాలన్నమాట. ఇలా రోల్ చేసి మిడిల్లో పెట్టేసి ఈ క్లాత్ అనేది దీనిపైన పెట్టేసి ఇప్పుడు మనము స్టిచ్ వేసేసి మనకి క్రాస్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. అదేవిధంగా రెండో క్రాస్ బెల్ట్ కూడా ఇలాగే మనము చేసేసేయాలి. దీనికి డబుల్ స్టిచ్ కూడా వేయాలన్నమాట. దీన్ని ఇలా లాగుతూ వచ్చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ అనేది మనకు వచ్చేసింది అనమాట. చూడండి, మనకి క్రాస్ బెల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా అనేది మనకి వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. సెకండ్ది కూడా ఇలాగే వేసేద్దాం. ఓకే, మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. అయితే దీనికి మనం పైపింగ్ వేయాలి అనుకుంటున్నాం కాబట్టి పైపింగ్ వేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము జాయిన్ చేద్దాం. జాయిన్ చేసిన తర్వాత అప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనము ఇలా పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒరిజినల్లో ఇలా పెట్టేసి మనం ఇక్కడ స్టిచ్ వేసేసుకొని పైపింగ్కి రెడీ చేసుకుందాం. వచ్చేసి మనం పైపింగ్ క్లాత్ అనమాట. దీన్ని టిష్యూ క్లాత్ అని అంటారనమాట. టిష్యూ క్లాత్ అయితే దీన్ని మనము ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ ఎప్పుడైనా ఇలా క్రాస్లో కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి. అది కేవలం 1 ఇంచ్ లెంత్లో కట్ చేసుకోవాలన్నమాట. ఈ 1 ఇంచ్ లెంత్లో కట్ చేసుకొని మనము యాడ్ చేసుకుందాం. ఓకే, ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్ బ్లౌజ్ మీద ఎలా పెట్టి స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇది మనము ఇలా పెట్టాలన్నమాట. చూడండి, ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఈ క్లాత్ని ఇక్కడ ఒరిజినల్ మీద ఇలా పెట్టేసి ఒక పాదం మందంలో మనము స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా వేసేసిన తర్వాత ఎక్స్ట్రాదంతా కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేటి వీటికి అక్కడక్కడ చిన్నగా ఘాట్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వలన మనకి
నెక్ అనేది రౌండ్గా మంచిగా తిరుగుతుంది కాబట్టి అందుకని ఇలా ఫుల్ బ్లౌజ్ నెక్ మొత్తానికి ఇలా రౌండ్గా ఘాట్లు పెట్టాలి. ఇప్పుడు మనము ఈ పైపింగ్ తాడు ఉంది కదా, ఈ తాడుకి చివరిని ఇలా చిన్న ముడి వేసుకొని ఈ ముడిని ఇక్కడ పెట్టాలన్నమాట. అంటే థ్రెడ్ అనేది జారకుండా ఉండడం కోసమని గ్రిప్ కోసం ఇలా పెట్టేసి ఇక్కడ ఈ గోల్డెన్ క్లాత్ మీద అనేది మనము ఆ గోల్డెన్ థ్రెడ్ పడాలి. ఇక్కడ గ్రీన్ దాని మీద పడింది అనుకో గలీజ్గా అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా స్టిచ్ వేయాలి. మెల్లగా చూసుకుంటూ ఇక్కడ ఇలా ముందుకు వెనక్కి అని స్టార్ట్ చేయాలన్నమాట. ఈ మెథడ్ అంటే చాలా ఈజీ అండి పైపింగ్ వేయడం. ఇంకా వేరే మెథడ్లు ఉన్నాయి, అవి హార్డ్గా ఉంటుంది కాబట్టి బిగినర్స్కి అయితే ఇదైతేనే బాగుంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది పైపింగ్ వేయడం ఎలా అనేది. క్లాత్ని ఇలా లాగినట్టుగా అంటూ వేయాలన్నమాట. ఇలా అనేది అయిపోతుంది. ఇక్కడికి దారం కట్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేసి మనకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాత్ అనేది ఇలా ఉంటుంది కదా బ్లౌజ్కి, ఇలా పెట్టేసుకొని ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు ఊడిపోతుంది అనుకునే వాళ్ళైతే ఇంకొక ఫోల్డ్ ఇలా చిన్నగా చేసేసి ఇలా పెట్టేసుకొని డైరెక్ట్గా కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటాను. చాలా ఈజీ అండి ఇలా పైకి వేయడము. పైకి కనబడుతుంది అంటారు కానీ పైకి ఏమీ కనిపించదండి, లోపల ఉంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బిగినర్స్ అయితే స్టార్టింగ్లో చేయాల్సి పైపింగ్ వేయడం అంటే ఈ విధంగా వేస్తేనే మీకు వస్తుందండి. వేరే మెథడ్లో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇలా చుట్టూ రౌండ్ మొత్తం వేసేయండి. ఓకే చూడండి నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో. ఇలా సన్నగా అనేది పైపింగ్ అనేది ఇలా వచ్చేసింది. చూడండి ఎంత రౌండ్గా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు అనమాట. చూసారు కదా, ఇలా అనేది మనకి పైపింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఇలా ఇది ఫ్రంట్. ఓకే, మనము నిన్న ముందుగా కట్ చేసినప్పుడే ఉక్స్ పట్టి కాజా పట్టి అండ్ ఇది కాజా పట్టికి అనేది ఇలా లైనింగ్ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మనకి ఉక్స్ పట్టి అనేది వేసేటప్పుడు ఇది రైట్ సైడ్, మనకి రైట్ సైడ్లో ఇలా పైనుంచి పెట్టాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ మీ నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసి ఇలా తిప్పేసి ఇలా అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాం కదా, ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి మనకు ఫోల్డ్ చేస్తే మనకి ఇలా అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, పైపింగ్ ఎలా వేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు చూసి ట్రై చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టి వేసాం కదా, ఇలా మనకి ఇలా అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ ప్లస్ లైనింగ్ రెండు జాయిన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము లైనింగ్ జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ వేసేసి ఇప్పుడు నెక్కి ఎలాగైతే వేసామో సేమ్ అదే విధంగా వేసేద్దాం. హ్యాండ్స్ మనము వేసుకున్న తర్వాత ఇలా అనేది చేసిందనమాట. ఓకే, ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. ఓకే అండి, ఇది మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా. ఫ్రంట్ పార్ట్కి మనం ఈ ఖర్చులు అనేది పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా డాట్స్ అనేది పెట్టుకున్నాం కదా, సంకలోత్ అనేది తీసేసి ఇలా రెండు ఒరిజినల్స్ సేమ్ ఈక్వేషన్లో ఇలా పెట్టేసుకొని మనము ఇలా చుట్టూ ఇలా పట్టుకుంటూ ఈ చివరి నుంచి మనము కుట్టు వేసుకుందాం. హ్యాండ్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి సైడ్ ఫిట్టింగ్ చేయాలి కదా. మనం ఆల్రెడీ నిన్న మార్క్ చేసుకున్నాము. అలాగే నేను బ్లౌజ్తో పని లేదని చెప్పాను కదా, కరెక్ట్గా ఇక్కడ మనం ఈ మార్కింగ్ నుంచి ఈ ఎడ్జ్ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనము
ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత నేను మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు మళ్ళీ మెజర్మెంట్తో సహా అన్ని పార్ట్స్ చూపిస్తాను. ఇప్పుడు 2 ఇంచెస్ వదిలేసి లాస్ట్ నుంచి 2 ఇంచెస్ వదిలేసి నేను ఫిట్టింగ్ చేసి చూపిస్తాను. ఓకే, చూసారుగా ఈ 2 ఇంచెస్ మార్కింగ్ నుంచే వేస్తున్నాను. ఎప్పుడైనా ఈ కింద నడుము వైపు నుంచి అనేది మనము స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇదే విధంగా రెండో వైపు కూడా వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెండు సైడ్లు అయితే నేను సింగిల్ స్టిచ్చే వేసాను. చూడండి, సింగిల్ కనబడుతుందా? సింగిల్ స్టిచ్చే వేసాను కదా. ఇప్పుడు ఇది 2 ఇంచెస్ ఉందా లేదా అనేది చూపిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ టైం నా వీడియో మీకు చూడాలంటే డౌట్ లేకుండా చూడొచ్చు అనమాట. చూసారు కదా, ఇదిగో స్టిచ్ ఇక్కడ ఉంది కదా, చూడు 2 ఇంచెస్ ఉంది కదా. ఇక్కడ కూడా చూడండి 2 ఇంచెస్ అనేది ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఫిట్టింగ్ అంతా ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని చూద్దాం మనం. ఇదిగో ఉక్సు పట్టిది, ఈ ఉక్సు పట్టి నుంచి ఎక్కడ ఉంది ఉక్సు పట్టి, ఈ ఉక్సు పట్టి నుంచి ఇలా చూడండి. చూడండి, ఇక్కడ కాజా పాయింట్ ఉంది కదా, మనము ఇక్కడ కాజా పాయింట్ అనేది పెట్టాలి. ఓకే, నడుమంతా 28కి 28 వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. నడుము నేను చెప్పాను కదా, పైనుంచి కాకుండా కింద నుంచి డైరెక్ట్గా మీరు కొలిచేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పాను కదా. చూడండి వచ్చిందా? ఓకే, అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇదిగో ఇక్కడ ఉంది చూడండి కుట్టు, ఇదిగో ఇక్కడ ఉంది కుట్టు, చూసారు కదండి. ఓకే, కరెక్ట్గా నేను పెట్టినట్టుగా మెజర్మెంట్ మీరు సేమ్ అదే విధంగా పెట్టి కట్ చేయండి. 100కి 100% వస్తుందండి. ఇది నేను చెప్పేది అయితే మాటల్లో కాదు. నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి బ్లౌజ్తో పని లేదని చెప్పి పక్కన పెట్టేసి స్టిచ్చింగ్ మొత్తం చేసిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మీకు మరీ చూపించాను కదండి. ప్లీజ్ దయచేసి వీడియో మొత్తం క్లియర్గా చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో కలుసుకుందాం.